గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఐస్ నెట్వర్క్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి రెండో మైనింగ్ అప్లికేషన్ అయినటువంటి ఫ్రాస్ట్ బైట్ అనే మైనింగ్ అప్లికేషన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాం. ఆల్రెడీ నేను ఒకసారి ఈ రిజిస్ట్రేషన్ గురించి వీడియో చేశానండి, కాకపోతే ఆ వీడియో పర్ఫెక్ట్గా అందరికీ అర్థమయ్యేలా చేసినట్టు లేదు అని నాకు అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకోసారి ఈ వీడియో చేస్తున్నాను. మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఆల్రెడీ ఎవరైనా వాళ్ళు కూడా ఇంకోసారి వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా ఆ అప్లికేషన్ ఏ విధంగా యూజ్ చేయాలనే విషయం మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఏపీకే అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి డౌన్లోడ్ ఎనీవే అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఫైల్ అనేది డౌన్లోడ్ అయిందండి. పైన ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి స్క్రీన్ అప్లికేషన్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సైన్ అప్ ఆర్ లాగిన్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ అడ్రస్ అడుగుతుందండి. ఆ మెయిల్ అడ్రస్ మీద మీరు క్లిక్ చేసి మీ మెయిల్ అడ్రస్ని ఎంట్రీ చేయండి. సో అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ మెయిల్కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేయండి. సో నెక్స్ట్ ఇలా ఓపెన్ అయిందండి. దాని తర్వాత ఇక్కడ ఎంటర్ కోడ్ అని అడుగుతుంది కదా, అక్కడ నా రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో కృష్ణ 9441 అనేసి దాన్ని ఎంట్రీ చేయండి. సో కృష్ణ 9441 ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని పడి యూ హ్యావ్ రిసీవ్డ్ $5 అనేసి వెల్కమ్ బోనస్ అని వచ్చిందనేసి ఒకటి వచ్చిందండి. సో ఎవరైతే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి వెల్కమ్ బోనస్గా $5 అనేవి వస్తాయండి. దాని తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క రిఫరల్ కోడ్, అంటే మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే వాళ్ళ కోడ్ ఏ విధంగా ఉండాలి అనేసి, మీ రిఫరల్ కోడ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేసి అడుగుతుంది. అక్కడ మీరు ఎంటర్ యువర్ నిక్ నేమ్ అనే దగ్గర అది ఎంట్రీ చేసుకొని కింద ఉన్నటువంటి వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్నటువంటి ఫినిష్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు వెల్కమ్ రివార్డుతో పాటు కరెంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 33,333 వచ్చాయన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ కంప్లీట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ కంప్లీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. తర్వాత ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ సెట్టింగ్ అనే దాన్ని మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో అది ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి యాక్టివేట్ సెషన్ అని చూపిస్తుంది, అంటే మీ సెషన్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అని అంటే ఇక్కడ స్టార్ట్ షేరింగ్ అని ఉంది కదా, ఈ స్టార్ట్ షేరింగ్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే స్టిల్ రీసాల్వ్ నవ్ అనేసి ఒక ఆప్షన్ అనేది అడుగుతుందండి. ఈ రీసాల్వ్ నవ్ అనే ఆప్షన్ ఎందుకు అంటే మీరు మీ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేయాలి. సో అది ఎనేబుల్ చేయాలంటే అలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, నాట్ ఆప్టిమైజ్డ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా, అక్కడ ఆల్ యాప్స్ అని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో మీకు ఫ్రాస్ట్ బైట్ ఎక్కడుంది అనేది చూడండి. ఎఫ్ దగ్గరికి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి ఫ్రాస్ట్ బైట్ అనేది చూపిస్తుంది కదా, ఈ ఫ్రాస్ట్ బైట్ అనే అప్లికేషన్ మీద మీరు నేమ్ మీద క్లిక్ చేసి తర్వాత డు నాట్ ఆప్టిమైజ్ అని ఉంది కదా, ఈ డు నాట్ ఆప్టిమైజ్ మీద టిక్ మార్క్ పెట్టేసి తర్వాత డన్ మీద క్లిక్ చేయండి.
సో డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు పైన ఉన్నటువంటి బ్యాక్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు చూడండి క్లియర్గా యాక్టివ్ సెషన్ అనేసి క్లియర్గా చూపిస్తుంది. ముందు యాక్టివ్ సెషన్ అనే క్లియర్గా చూపించలేదన్నమాట. సో ఈ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెట్టింగ్ ఉంటేనే మీ యొక్క అప్లికేషన్ అనేది రన్ అవుతుంది, లేకపోతే అప్లికేషన్ అనేది రన్ అవ్వదు. సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మన సెషన్ని యాక్టివేట్ చేసుకునే విధానం అండి. సో దీంట్లో ఇంకా నేను మీ అందరితో డిస్కషన్ చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది మేబీ మన మొబైల్ యొక్క డేటాని తీసుకొని వర్క్ చేస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ డేటా గురించి ఒక డీటెయిల్స్ అనేవి ఇచ్చినారనమాట. సో ఎగ్జాంపుల్గా మీరు గ్రాస్ మైనింగ్ వీటిల్లో కూడా సేమ్ అటువంటి ప్రాసెస్సే జరుగుతుంది. మేబీ ఇది కూడా అటువంటి అప్లికేషన్ అయి ఉండొచ్చు. ఇంకోటి మీ మొబైల్లో బ్యాటరీ యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ మైనింగ్ అప్లికేషన్ అనేది కొంచెం ఎక్కువగా కన్జ్యూమ్ చేయొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. దాని గురించి నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ముందు చేసిన వీడియోలో ఆ ప్రాసెస్ అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఇంకొక వీడియో చేశాను. ఎందుకు అని అంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని కూడా ఈ సెట్టింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ముందు మనం చేసింది ఆప్టిమైజేషన్ సెట్టింగ్, ఆ సెట్టింగ్ చేసుకోకపోతే మీ అప్లికేషన్ అనేది రన్ అవ్వదన్నమాట. సో నేను అప్లికేషను ఇన్స్టాల్ చేసుకొని వీడియో చేసి తర్వాత 4-5 సార్లు ఇది చేసిన తర్వాతే నాకు క్లియర్గా అర్థమైంది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను మళ్ళీ వీడియో చేశాను. సో మీరేం చేస్తారంటే ఆల్రెడీ ఒకసారి వీడియో చూస్తున్నా కూడా మళ్ళీ ఈ వీడియో చూసి క్లియర్గా మీరు చేసుకోండి రిజిస్ట్రేషన్ అనేది. సో ఇదండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. తర్వాత మైనింగ్ ప్రాసెస్ అనేది మీకు రివార్డుగా ఇక్కడ 33,333 అనేసి వచ్చాయి. దాంతోపాటు ఇక్కడ $5 వచ్చాయన్నమాట. తర్వాత మీకు ఎప్పుడైతే ఈ పే అవుట్ అనేది ఇలా 100%కి వెళ్తుందో ఒక్కోసారి చెప్తాను చూడండి. సో ఇలా 100%కి ఇలా ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మేబీ మీకు కొత్త మైనింగ్ సెషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే మీకు పే అవుట్ ఇక్కడ ఏమన్నా చెప్తున్నారు అని అంటే కలెక్ట్ $15 టు రిక్వెస్ట్ ఏ పే అవుట్ అని వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ $5 ఉన్నాయి. నెక్స్ట్ ఆ $15 అనే ఏ విధంగా వస్తాయి అనేసి మేబీ ఈ మైనింగ్ సెషన్ ఇలా కంటిన్యూ అవ్వడం వల్ల వస్తాయా ఏంటనేది నాకు కూడా క్లారిటీ లేదు. సో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ క్వశ్చన్స్ ఒకసారి చదివి మీరు అర్థం చేసుకోండి. ఈ అప్లికేషన్ గురించి కొంచెం డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి అన్నమాట. సో వీటన్నిటి గురించి కూడా నేను మళ్ళీ ఫుల్ క్లారిటీతో అదర్ వీడియోస్ చూడడము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ అన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో అనేది చేస్తాను. సో ప్రస్తుతానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ మైనింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఇదండి టోటల్ ప్రాసెస్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తాయి.